Q&Aకి స్వాగతం. ఇక ఒకరైతే మాత్రం అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే క్రాస్ పోస్ట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? క్రాస్ పోస్ట్ అని అంటే మనం ఇప్పుడు బ్రౌజర్లో ఫేస్బుక్ గురించి చెప్తున్నా. ఫేస్బుక్ని మనము బ్రౌజర్లో లాగిన్ అయ్యి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకి వేరే అకౌంట్స్ ఏమైనా ఉంటే గవి కూడా లాగిన్ అయ్యి ఓకే చేసుకుంటే క్రాస్ పోస్ట్గా ఒకటేసారి ఆ మిగిలిన వాటిలలో కూడా ఈ వీడియో అనేది పబ్లిక్ అయిపోతుంది అని చెప్తుంది. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మనం అందరం ఏం చేస్తాం, చాలా మందిని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కలిపి పెడతాం కాబట్టి ఇన్స్టా నుంచి వెళ్ళి ఫేస్బుక్కి క్రాస్ పోస్ట్, ఫేస్బుక్ నుంచి వెళ్ళి ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా అయ్యేలాగా మనం చూసుకుంటాం కదా. దీని వల్లనైతే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఒకటే పోస్ట్ని సపరేట్గా ఇన్స్టాలో, సపరేట్గా ఫేస్బుక్లోనే ఇంకా వేరే సపరేట్ అకౌంట్లో కనుక పెట్టినాం అనుకోండి మనకి ప్రాబ్లం వస్తుంది. అది కూడా మానిటైజేషన్ పర్పస్గా వస్తుంది. కానీ క్రాస్ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని కనుక మనం పబ్లిక్ అన్నాం అనుకోండి ఏ ప్రాబ్లం కూడా మనకి రానే రాదు. ఎట్లుంటుంది అంటే ఈ వీడియోని మనము అందులో డైరెక్ట్గా షేర్ చేసినట్టు ఉంటుంది కాబట్టి అస్సలే ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా తర్వాత ముచ్చట ఏంటంటే పే అవుట్కి పేపాల్ అకౌంట్ ఇస్తే ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? మీ అందరికీ ఎరికే కదా, మనకి మానిటైజేషన్ సెటప్ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఆన్ చేసుకోండి ఎందుకంటే పైసలు రావాలి కదా అంటది. అందులో మనకి ఎట్లుంటుంది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, వైర్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, థర్డ్ ఆప్షన్గా మనకి పేపాల్ ఉంటుంది. చాలా మంది వైర్ ట్రాన్స్ఫర్ని మాత్రమే చేసుకుంటారు. ఎందుకంటే $100 అయిన తర్వాత మనకి పర్టికులర్గా 25వ తారీఖు అయింది అంటే ఆ నెలలో మనకి ఆ చివరి రోజులలో మనకి విడుదలైతే పైసలు చేతికి వస్తాయి. గట్ల విడుదలైన 2-3 రోజులకి మనకి బ్యాంకులో యాడ్ అయితే గది కూడా మనకి మెసేజ్ వస్తుంది. ఇక పేపాల్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే ఉందండి. నేను ఓన్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. ఇప్పుడు మనం పేపాల్ ఇచ్చినాం అనుకోండి, అంటే మనం డైరెక్ట్గా మనము బ్యాంక్ డీటెయిల్స్ అన్నప్పుడు పేపాల్ అన్నాం అనుకోండి, సో దానికి సంబంధించిన మెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే అనుకుంటే అది అక్కడికి కేల్కతం అయిపోతుంది. కానీ మనకి రిలీజ్ అయ్యేది ఎప్పుడు ఉంటుంది, 25th తర్వాత మనకి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయింది అని మెసేజ్ వచ్చినాక ఓ 2-3 రోజులకు, ఒకవేళ మధ్యలో ఏమన్నా సెలవులు వచ్చినాయి అనుకోండి వారం రోజులు టైం పడుతుంది, దాని తర్వాత రిలీజ్ అవుతుంది. కానీ పేపాల్కి ఎట్లుంటుంది ఎరికేనా, నార్మల్గా బ్యాంక్కి మళ్ళీ డబ్బులు కట్ అయ్యేటివి కూడా చాలా తక్కువ ఉన్నాయి. పేపాల్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రము ఈడ 3 రోజులు ఉంటుంది. 3 రోజుల తర్వాత మనకి ఒక వారం 3 నుంచి మళ్ళీ ఒక వారం రోజులు టైం పడుతుంది అనుకో. కానీ గట్ల టైం పట్టిన తర్వాత కూడా మనము మళ్ళీ పేపాల్ నుంచి మనకు రావడానికి 1 వీక్ టైం పడుతుంది. 3 డేస్ నుంచి 1 వీక్ వరకు మనకు టైం పడుతుంది. మళ్ళీ మనకి వచ్చిన తర్వాత అంటే పేపాల్లోకి వచ్చినాక మళ్ళీ మన బ్యాంకులకు రావడానికి 1 వీక్ దాకా టైం పడుతుంది. ఇక ఇంకా అసలు హైలైట్ అయిన ముచ్చట ఏంటంటే పేపాల్ యూజ్ చేస్తున్నాం కదా మనము, అందుకోసం అని వాళ్ళు సర్వీస్ ఛార్జ్ అనేది కట్ చేసుకుంటారు. నేను లాస్ట్ టైం చూసినప్పుడు మాత్రము $10కి $1గా కట్ అయిపోయింది. ఇక గట్ల అంటే మనం ఎన్ని డాలర్లు ఎర్నింగ్ చేసినాయి మనకు వస్తున్నాయో గందులో 10కి 1 పోతే మనకేం మిగులుతాయి. ఇక అందుకోసమనే అసలు ఈ పెద్ద ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేయకూడదు. ఎందుకంటే రీసెంట్గా నాకు ట్రాన్సాక్షన్ అయినప్పుడు వాళ్ళు పంపించింది ఒక అమౌంట్ అయితే నాకు వచ్చేసరికి మొత్తం కూడా తక్కువ పడిపోయింది. అందుకనే నేను ఎప్పుడు కూడా పేపాల్ అకౌంట్ నేను ప్రిఫర్ చేయను. సో మీరు చేసిండ్రు అని అంటే మాత్రము ఇట్లా తక్కువ పైసలు వస్తాయి. మళ్ళీ అంతేకాకుండా మనకు టైం కూడా కొన్నిసార్లు డ్యూ పడుతుంది. డ్యూ పడింది అనుకో మళ్ళీ ఎప్పుడు పైసలు వస్తాయి మనకి ఎప్పుడు వస్తాయి అనే కన్ఫర్మేషన్ కూడా ఎక్కడ మనకు ఉండదు. బ్యాంక్ ఇచ్చుకున్నాం అనుకోండి అరే మనకు వచ్చినాయి అని అన్న తర్వాత కూడా మన బ్యాంక్లో యాడ్ అయినట్టు ఎందుకు కనబడతలేవు, యాడ్ అయిన తర్వాత కూడా మనకెందుకు చూపించలేదు అనేది ఏమైనా ప్రాబ్లం ఉంటే చక్కగా పోయి బ్యాంక్ అడిగినాం అనుకోండి ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. మన పైసలు మనం తీసుకోవచ్చు. ఇట్లా ఈజీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా బ్యాంక్నే చూస్ చేసుకోండి. పేపాల్ని మాత్రం వద్దులా, కట్టింగ్స్ ఇబ్బంది మస్తుగా ఉంటాయి. ఇక దాని తర్వాత ఏంటంటే రీల్స్ మన ఫాలోవర్స్కి ఎట్లా షేర్ చేయాలి అంటే పర్సనల్గా మనం ఎట్లా వీడియోలు అప్లోడ్ పెడతాం మన ఫాలోవర్స్ వాళ్ళకి న్యూస్ ఫీల్డ్లో కనిపిస్తూ ఉంటుంది, నోటిఫికేషన్ కనిపిస్తూ ఉంటాయి, మన అకౌంట్ కూడా వాళ్ళు వచ్చి చూడొచ్చు. అట్లా కాదు మేము పర్సనల్గా వాళ్ళకి షేర్ చేయాలంటే మనం ఎట్లా చేయాలంటే మనకి 4-5 విధాలుగా అయితే ఉంటుంది. సో అందులో ఇంపార్టెంట్ అయితే మాత్రము మనము రీల్ అప్లోడ్ చేసేటప్పుడే ఆ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్యాగ్ చేసి మనం అప్లోడ్ చేయొచ్చు రీల్ వీడియోని. అప్పుడు వాళ్ళకి కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళ ఫీల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా అట్లా ట్యాగ్ అవసరం లేదు, కేవలం షేరింగ్ మాత్రమే చేయాలి అని అంటే మీరు ఆ రీల్ వీడియో లింక్ కాపీ చేసుకున్నారు అనుకోండి డైరెక్ట్గా మీరు మెసెంజర్లో కానివ్వండి, ఇన్బాక్స్లో కానివ్వండి మీరు షేర్ చేయొచ్చు. అలా కాకుండా మీరు ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు, సో ప్రొఫైల్ నుంచి వెళ్ళి వాళ్ళకి షేర్ చేయాలి అంటే అక్కడ కూడా మీరు లింక్ కాపీ చేసుకున్న తర్వాత కొన్ని కింద మనకి షో అవుతాయి. అందులో మన ప్రొఫైల్లో మనకి ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా కనిపిస్తారు. అక్కడ నుంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఒకేమోనంటే ఆటోమేటిక్గా వీడియో అనేది వాళ్ళకి షేర్ అయిపోతుంది. ఇట్లా ఈజీగా మనము మన ఫాలోవర్స్కి మన వీడియోని చూస్తారో చూడరో అని డౌట్ ఉన్నప్పుడు పర్సనల్గా మళ్ళీ ఒక్కొక్కరికి మనం షేర్ చేసుకుంటాం అయితే పోవచ్చు. దీనివల్ల ఎట్లాంటి ప్రాబ్లం కూడా మనకి ఏమైతే రావు. తర్వాత ప్రశ్న ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో బ్లూ టిక్ వెరిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి? ఇది రావాలంటే మాత్రము అంటే మనము
పైసలు పెట్టి వేసుకోవాలన్నా కూడా మన ఐడి డీటెయిల్స్ అయితే మాత్రం మ్యాచ్ కావాలి. ఇలా ఫేస్బుక్ లో అయితే మాత్రం పైసలు పెట్టి వేసుకోవాలంటే ఏవి మ్యాచ్ కావాల్సిన అవసరం లేదు. పైసలు కట్టినాము అంటే మనకి వెరిఫికేషన్ అయిపోతుంది. కానీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం అట్లా కాదు. మనం పైసలు పెట్టినా కూడా మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన ఐడి కార్డుతో మ్యాచ్ కావాలి. ఫోటో అలగ్ ఉన్నా కూడా మనకి ఇవి రెండు అయితే మ్యాచ్ కావాలి. అట్లా కాకుండా మనకి ఫ్రీగా కావాలి అంటే అవి కూడా అవుతాయి. కాకపోతే అక్కడనైతే ఇంకా పర్టికులర్ గా ఒక జెన్యూన్ పర్సన్ అకౌంట్ అయి ఉండాలి. అంటే వేరే వాళ్ళ వీడియోలు కనబడుతూ ప్రొఫైల్ ఫోటో కూడా మన ఐడి కార్డుతో మ్యాచ్ కావాలి. గట్లయితే మాత్రమే మనకి ఫ్రీగా వెరిఫికేషన్ అయితే అవుతుంది. పైసలు పెట్టాలంటే పేరు, డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కావాలి. ఇక మనకు ఫ్రీగా కావాలంటే ఇట్లా కావాలి. మళ్ళీ అందులో కూడా అంటే ఫ్రీగా కావాలి అనే దానికైతే కండిషన్స్ ఏముంటాయంటే మనం అకౌంట్ క్రియేట్ చేసి 1 year ఎగో అయి ఉండాలి. 1 year బిలో ఉన్న వాళ్ళకి వెరిఫికేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు మనం అప్లికేషన్ పెట్టినా కూడా రిజెక్ట్ చేస్తారు. అందులో ఇంకొకటి ఏంటంటే మనకి 1,00,000 followers దాటిపోయి ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే కూడా మనకి రావు. 1,00,000 followers ఉండాలి, సంవత్సరం దాటిపోయి ఉండాలి, అకౌంట్ జెన్యూన్ గా ఉండాలి. ఇట్లా కనుక ఉన్నది అంటే మనకి ఫ్రీ వెరిఫికేషన్ కూడా మనకైతే వచ్చేస్తుంది. ఇక దాని తర్వాత ప్రశ్న ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు బోనస్ ప్రోగ్రామ్ రావడం లేదు. ఇంత ముందుకు మనకు ఇన్స్టాగ్రామ్ లో ఇయర్నింగ్ ఏదైనా మంచి ఆప్షన్ ఉందా మానిటైజేషన్ టూల్ అంటే బోనస్ ప్రోగ్రామ్ మాత్రమే ఉండేది. ప్రతి ఒక్కరికి వాళ్ళు పెట్టే వీడియోల నుంచి వెళ్ళి, ఫోటోల నుంచి వెళ్ళి, స్టోరీస్ నుంచి వెళ్ళి కూడా వాళ్ళకి బోనస్ ప్రోగ్రామ్ అనేది వచ్చేది. అట్లా మస్తు మంది సంపాదించుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ బోనస్ ప్రోగ్రామ్ మొత్తం కూడా తీసేసి పడేసారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో సంపాదించుకునే వీలేదైనా ఉంది అని అంటే మాత్రం ఎట్లా అని అంటే కేవలం మనకి సబ్స్క్రిప్షన్ ఉంటుంది, లేదంటే పార్ట్నర్గా అంటే వేరే వాళ్ళని ప్రమోట్ చేసే విధంగా ఉంటుంది, లేదంటే గిఫ్ట్ అనే ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఇక ఈ మూడింటితో సంపాదించుకోవడం తప్ప మనం వీడియోలు పెడుతున్నాం కదా, ఇట్లా వ్యూస్, లైక్స్ మంచిగా రీచ్ పోతుంది కదా అని బోనస్ కోసం చూసి మాత్రం అలాగే. ఎందుకంటే అది ఇప్పుడైతే లేదు. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వస్తే మాత్రం నేను ఎంబడే చెప్తాను. మనకి ఆ ముచ్చట్లు కూడా మీరు మిస్ కావద్దంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉంచుకోండి. ప్రస్తుతానికి మనము ఇన్స్టాగ్రామ్ లో సంపాదించాలి అని అంటే మాత్రము మనకి గిఫ్ట్ ఆప్షన్ రావాలి, లేదంటే వేరే వాళ్ళతో టైఅప్ అయిపోయి వాళ్ళ ప్రోడక్ట్ని లేదంటే వాళ్ళ అకౌంట్స్ కానీ ప్రమోట్ చేయడం పర్సనల్గా అలా చేస్తూ మాత్రమే మనమైతే పైసలు అయితే సంపాదించుకోవచ్చు. ఇక ప్రోగ్రామ్ అయితే మాత్రం మనకైతే ఏం కూడా లేదు.